సందర్భంగా 99 టీవీ ప్రేక్షకుల ద్వారా తెలంగాణ బీసీ యువతను నేను కోరుతున్నా. థ్యాంక్ యూ మానవతరావు గారు. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం నేను క్లారిటీ ఇస్తా. వారు కొన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ పార్లమెంటు సమావేశాలు నడుస్తూ ఉంది. బడ్జెట్ ల్యాబ్స్ అయిద్దన్నారు. బడ్జెట్ ఎప్పుడు ల్యాబ్స్ అయిద్దండి? మార్చ్ ఎండింగ్ లో ల్యాబ్స్ అయింది. మరి మార్చ్ ఎండింగ్ వరకు ఇప్పుడు బడ్జెట్ ఉంది. బడ్జెట్ లో సెషన్స్ నడుస్తున్నాయి. ఈ సెషన్ లో బిల్లులు పెట్టించడానికి ప్రయత్నం మానేసి ఎన్నికలు పెట్టడం ఎట్లాంటి పరిస్థితి అండి? నేను రాజకీయాలు మాట్లాడొద్దు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఒకటి. రెండోది, మేము ఈ ఉద్యమంలోకి వచ్చినాం ఏంటంటే బీసీలకు స్వచ్ఛందంగా ఏదైనా న్యాయం జరపాలనే ఉద్దేశంతో వచ్చినాం తప్ప ఉద్యోగంలో వదిలేసి వచ్చిన రిటైర్మెంట్ తర్వాత అంటే రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో కూర్చోవాలన్నా? పని చేయకూడదా సమాజం కొరకు? మాకున్న సమాజం కొరకు 100% పని చేస్తాం. పోరాటం చేసే వాళ్ళు వేరే ఉంటదండి. నడిమంజలో వచ్చే వాళ్ళు మేము ఇక్కడ మేధావితనం మొత్తం చనిపోకుండా చూడండి అంటున్నా. మీ జీతభత్యాలు వస్తాయి, మీకు ఏం తక్కువ ఉండదు, మీ పెన్షన్ వస్తుంది, అన్ని వస్తాయి మీకు. కానీ మొదటి నుంచి పోరాటం చేసే వాళ్ళు వాళ్ళ యొక్క పద్ధతి ఉంటది. అంతా మీ స్వార్థం కోసం, మీకు ఏదో కావాలనుకోవడం కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం ఇట్లా ఈ విధంగా దయచేసి చేయొద్దని చెప్తాను. రచ్చగొట్టే వ్యాఖ్య చేయొద్దని చెప్తాను. మాట్లాడివ్వండి. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను. నేను ఏం మాట్లాడలేదు, ఇంటర్ఫియర్ కాలేదు. మీరు అధికారంలో పదవిలో ఉన్నప్పుడు బీసీకి అన్నం పెట్టరు, బీసీకి బిచ్చం వేయండి, బీసీని గౌరవించరు. ఇవన్నీ మేము చూస్తున్నాం. మేము కూడా పోరాటాలు దాదాపు 23 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మేము ఉద్యోగస్తుల మనస్తత్వం ఎట్లుండదో, వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒకేసారి మారిపోతారు, వాళ్ళు సేవకులు అయిపోతారు. ఎందుకు? తద్వారా మాట్లాడితే నేనే మాట్లాడలేదు. ఇక శ్రీనివాస్ గారు మానవతరావు గారు ఒక నిమిషం మీరు ఆగండి. మానవతరావు గారు చెప్పండి. చిరంజీవి తప్పించుకోవడం కోసం, కేసులు తప్పించుకోవడం కోసం రాజకీయ పార్టీలు పెడుతున్నారు. సరే, రాజకీయ పార్టీలు ఇంకా మేము పెట్టలే, మేము ఇంకా ఆ స్థాయికి రాలే. ఒకటి. రెండోది ఏంటంటే, మేము ఈ ఉద్యమంలోకి వచ్చింది ఏంటంటే స్వచ్ఛందంగా వచ్చినా మేము పదవి కూడా తీసుకోమని చెప్పినాం మొదలే. ఇవాళ ఏదో ఉద్యోగం కొరకు వదిలింది కాబట్టి ఇక్కడ వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత రాలే. ఓన్లీ బీసీ నాలెడ్జ్ స్ప్రెడ్ చేద్దాం, బీసీలలో ఉన్నటువంటి ఈ అనైక్యతను ఏకం చేద్దామనే ఉద్దేశంతో వచ్చినా మాకు ఆ దిశలో పనిచేస్తున్నాం. ఎంతో కొంత ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కొంత అవగాహన కల్పించగలిగినాం. సో అది మా ఉద్దేశం, అంతే తప్ప ఇంకే ఉద్దేశం కాదు. మీకు నిజంగా ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే 100% ఇవాళ రాహుల్ గాంధీ గారు గత సమావేశాల్లో మాట్లాడి ఇప్పుడు 5 రోజులైంది. నరేంద్ర మోడీ గురించి ఎందుకు మాట్లాడండి మీరు? నొప్పి ఇంకో చోట రాస్తున్నారు. నరేంద్ర మోడీ గల్లా ఎందుకు పట్టరంటున్నా? తెలంగాణ విషయంలో సోనియా గాంధీని దూషించారు. ఇలా అధికారంలో ఉంది, ఇవ్వాల్సింది నరేంద్ర మోడీని అంటాం చేత కాదు. అరే బీసీల కోసం రాజ్యాంగాన్ని పట్టుకొని అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి, న్యాయం చేసే రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారని మీరు? బీజేపీ మోకాలు అడ్డం పెట్టింది నా స్పీచ్ లలో. ప్రతి పట్టండి, గల్లబెట్టి లాగండి. మరి మీలాంటి మేధావులు వదిలిపెట్టారు కదా, మరి కాంగ్రెస్ నిందిస్తారంట. ఒక్క కాంగ్రెస్ కాదు, బీజేపీని టార్గెట్ చేసినాం, బీఆర్ఎస్ ని కూడా టార్గెట్ చేసినాం. మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేదు. మీరు అనకన్నా మొదలు బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడింది మేమే. టార్గెట్ చేశారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు తప్ప బీజేపీని టార్గెట్ చేశారు. నరేంద్ర మోడీ ఒక బీసీ ఉందని మాట్లాడండి, ఒక బీసీ అయ్యండి, బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వని గట్టి నిలదీయండి. మాట్లాడతాం నరేంద్ర మోడీ విషయం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దొరికింది ప్రతి ఒక్కరికి మాట్లాడటానికి. నేను 100% నిలదీయాలి. అడగకుండానే 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన మహానుభావులు వాళ్ళు. 69 ఇచ్చింది, 69% ఇచ్చింది ఎవరండి? తమిళనాడులో కాంగ్రెస్ కాదా? ఇప్పుడు 27% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? కేంద్రీయ విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్లు 2006 వరకు లేవు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చారు. 93 మందికి రిజర్వేషన్లు ఇస్తే ఇచ్చిన పార్టీని తిట్టండి. ఇది ఎక్కడ న్యాయం అండి? సరే, ఓకే, క్యారీ ఆన్. ఓకే, కోటేశ్వరరావు గారు.